ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం లాస్ట్ వీడియోస్లో కొన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసాం కదా. సో ఈరోజు ఏంటంటే మెర్జ్ స్టేట్మెంట్లో కామన్గా ఒక ఎర్రర్ అనేది రావడానికి అవకాశం ఉంది. ఆ ఎర్రర్ ఎలా వస్తే ఒకవేళ ఇన్ కేస్ మనకి ఎర్రర్ వస్తే దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలని కూడా విల్ ట్రై టు అండర్స్టాండ్ స్టెప్ బై స్టెప్. ఓకే, సో ఫర్ ఈ వీడియో పర్పస్ నేను స్క్రిప్ట్ అనేది రెడీ చేశాను, బట్ నేను ఇన్ అండ్ అవుట్ ఏంటనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మనకి సోర్స్ టేబుల్ ఎలా ఉందన్నమాట. ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 3 కాలమ్స్ ఉన్నాయి, ఐడి, నేమ్, శాలరీ. అలానే మనకి కొంత డేటా ఉందన్నమాట. సో 5 రికార్డ్స్ ఉన్నాయి. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఐడి 1కి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 2 రికార్డ్స్ ఉన్నాయి. ఒకటి సుబ్బారావు అండ్ రమేష్ అనమాట. ఓకే, అలానే మనకి టార్గెట్ టేబుల్ ఇది ఉంది. సో ఇక్కడ కూడా మనకి 3 కాలమ్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ మనం డేటాని ఎగ్జిక్యూట్ చేద్దాం. లేటర్ మనం మెర్జ్ స్టేట్మెంట్ గురించి విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, సో సక్సెస్ఫుల్. అలానే ఇది కూడా రన్ చేద్దాం. వెరీ గుడ్, 5 rows ఆర్ ఎఫెక్టెడ్. అలానే ఇది కూడా రన్ చేద్దాం. ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు సెలెక్ట్ స్టేట్మెంట్ రన్ చేద్దాం. చూడండి, మనకి సోర్స్ టేబుల్లో డేటా ఉంది, బట్ టార్గెట్లో డేటా లేదు. ఎందుకంటే స్టిల్ మనం మెర్జ్ స్టేట్మెంట్ అనేది ఇంకా ఎగ్జిక్యూట్ చేయలేదు కాబట్టి సో డేటా అనేది ఆబ్వియస్లీ లేదనమాట. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు ఇది మెర్జ్ స్టేట్మెంట్. సో మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసినట్టయితే మీకు మెర్జ్ స్టేట్మెంట్ ఏంటి, ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా నేను అరౌండ్ ఒక 5-6 వీడియోస్ అనేది చేయడం జరిగిందనమాట. మీరు ఆ వీడియోస్ చూస్తే ఎగ్జాక్ట్గా ఏంటి ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, సో నేనైతే అగైన్ అండ్ అగైన్ ఎక్స్ప్లెయిన్ చేయటం లేదు, ఎందుకంటే డూప్లికేట్ అవుతుంది కాబట్టి. ఐ డోంట్ వాంట్ దట్. ఓకే, నో ప్రాబ్లం. సో ఇక్కడ ఇందాక చెప్పినట్టుగా మెర్జ్ ఏం చేస్తుందంటే ఏదైతే సోర్స్ టేబుల్ ఉందో ఆ డేటాని టార్గెట్ టేబుల్కి మూవ్ చేస్తుంది బేస్డ్ ఆన్ సర్టన్ కండిషన్ ప్రకారం. ఓకే, ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం. 5 rows ఆర్ ఎఫెక్టెడ్. వెరీ గుడ్. ఇప్పుడు మనం డేటా సోర్స్ నుంచి టార్గెట్కి మూవ్ అయిందో లేదో చెక్ చేద్దాం. చూడండి, ఏదైతే సోర్స్ టేబుల్లో డేటా ఉందో సేమ్ డేటా అనేది టార్గెట్ టేబుల్ కూడా వచ్చిందన్నమాట. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ మెర్జ్ స్టేట్మెంట్ రన్ చేస్తాను. బట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఎంప్లాయ్ ఐడి 1కి 2 రికార్డ్స్ ఉన్నాయి. ఓకే, ఒక ఐడికి 2 రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను మెర్జ్ స్టేట్మెంట్ రన్ చేసినప్పుడు వాట్ విల్ హ్యాపెన్ విల్ ట్రై టు అండర్స్టాండ్. ఏమొస్తుంది? ఒక ఎర్రర్ వస్తుంది. విల్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ మీన్ దట్. సో ఓకే, ద మెర్జ్ స్టేట్మెంట్ అటెంప్టెడ్ టు అప్డేట్ డిలీట్ ద సేమ్ రో మోర్ దాన్ వన్స్. అంటే మీరు మెర్జ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అప్డేట్ కానీ డిలీట్ కానీ సేమ్ రో ఒక రో కన్నా ఎక్కువ ఉందన్నమాట. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా ఎంప్లాయ్ ఐడి 1 అనేది ఎన్నిసార్లు ఉంది? 2 times ఉందన్నమాట. అది అప్డేట్ చేస్తుంటే సో వర్క్ అవట్లేదు, ఎందుకంటే మోర్ దెన్ 1 row. సో సిస్టమ్ కెనాట్ అండర్స్టాండ్. ఓకే, సో అందువల్ల ఇక్కడ ఏం చేయాలంటే మనం డూప్లికేట్స్ ఉన్నప్పుడు యూనిక్ కాంబినేషన్ తీసుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ మనం ఏం తీసుకున్నాం? ఆన్ కండిషన్లో ఓన్లీ ఎంప్లాయ్ ఐడి మాత్రమే తీసుకున్నాం. సో మీకు డూప్లికేట్ వచ్చే మాట అయితే మీరు ఆల్టర్నేట్గా ఇంకొక కాంబినేషన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఫర్ టైమింగ్ నేనైతే సో ఎంప్లాయ్ నేమ్ కూడా తీసుకుంటాను. ఓకే, సో సోర్స్ టేబుల్ ఉన్న ఎంప్లాయ్ నేమ్ ఈక్వల్ టు టార్గెట్ టేబుల్ ఉన్న ఎంప్లాయ్ నేమ్. ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం. ఇది వర్క్ అవుతుందో లేదో చూద్దాం. సో దాట్స్ ఇట్. ఓకే, సో మనకి ప్రాపర్గా వర్క్ అవుతుంది అన్నమాట. ఈవెన్ చూడండి, మీరు అవుట్పుట్ చూడండి సేమ్. ఓకే, ఈవెన్ ఇప్పుడు అప్డేట్ రన్ చేసినా సరే, అంటే మీరు ఎన్నిసార్లు రన్ చేసినా సరే మనకి ఎటువంటి ఇష్యూ ఉండదు అన్నమాట. చూడండి, మళ్ళీ ఇంకోసారి రన్ చేస్తాను, నథింగ్ విల్ హ్యాపెన్. ఓకే, సో ఎందుకంటే మనకి కాంబినేషన్ అనేది యూనిక్గా తీసుకుంది. ఇందాకంటే ఫస్ట్ టైం రన్ చేసినప్పుడు ఓన్లీ ఇది మాత్రమే ఉంది, బట్ లేటర్ మనకి ఎప్పుడైతే ఎర్రర్ వచ్చిందో ఆ ఎర్రర్ని ఓవర్కమ్ చేయడానికి ఇంకొక కాంబినేషన్, అంటే సోర్స్ టేబుల్ ఉన్న ఎంప్లాయ్ నేమ్ అలానే టార్గెట్ టేబుల్ ఉన్న ఎంప్లాయ్ నేమ్ తోటి కంపేర్ చేసి అప్పుడు ఏదైనా రికార్డ్ ఇన్సర్ట్ చేయడమా, అప్డేట్ చేయడమా, డిలీట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఇలా మనం ఏంటంటే సో ఇది జనరల్గా ఒక్కోసారి ఎర్రర్ అనేది రావడానికి అవకాశం ఉంది. దీన్ని ఓవర్కమ్ చేయాలంటే సింపుల్గా చెప్పాలంటే డూప్లికేట్స్ రాకుండా చేయాలి. ఒకవేళ వస్తే యూనిక్ ఆల్టర్నేట్ కాంబినేషన్ అనేది యాడ్ చేసుకోవాలంట అనమాట. ఈ 2 సొల్యూషన్స్ మెర్జ్ స్టేట్మెంట్లో మీరు వర్క్ చేసే మాట అయితే. సో ఐ థింక్ సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను.
ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సో అలానే షేర్ చేయండి. సో అలానే ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ ఎనీ టైమ్, సో ప్లీజ్ సెండ్ an email. So thank you so much for watching. We'll catch you in the next video. Bye bye.